ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు సిఐడి ఆఫీసుకు వెళ్లనున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు పూచీకత్తుతో పాటు 1,00,000 విలువ గల బాండ్ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3:15 గుంటూరు నగరంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం 4:20 తాడేపల్లి, 5 గంటలకు తాడేపల్లి సిఐడి కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు బాండ్ సమర్పిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి. అయితే హైకోర్టు చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు అయితే పూచీకత్తు ఇవ్వనున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే మద్యం ఉచిత ఇసుక కేసుల్లో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సిఐడి ఆఫీస్ అయితే చంద్రబాబు నాయుడు సిఐడి ఆఫీస్ కి అలాగే నేడు వెళ్ళనున్నారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసే నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు కూడా పూచీకత్తుతో పాటు 1,00,000 విలువ గల బాండ్ అయితే ఆయన సమర్పించనున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:15 గుంటూరు నగరంలోనే సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తారు. తర్వాత సాయంత్రం 4:20 తాడేపల్లి అలాగే 5 గంటలకు తాడికడపలోని సిఐడి కార్యాలయాలకైతే కూడా ఆయన వెళ్ళి ఆ పూచీకత్తు బాండ్ అయితే సమర్పిస్తారు. అయితే మొత్తానికి ఈ యొక్క హైకోర్టు తీర్పుతో చంద్రబాబు నాయుడికి ఇదైతే కలిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే గతకు ముందు మొన్న ఏదైతే ఆయన్ని జైలుకి పంపించిన పెద్దప ఇప్పట్లో బెయిల్ వస్తుందా రాదా అన్న తరుణంలో కూడా ఈయనకి ఆ పూచీకత్తుతో ఈ బెయిల్ ఇవ్వటం ఆయనకి విధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.